ఎంబడి వచ్చినోడు 50 ఓకే. మిగతా అమౌంట్ గవర్నమెంట్ రైతుకు మేము చెల్లిస్తున్నాం ఇది కాకుండా ఇండివిజువల్ కాకుండా మీరు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ మా దగ్గర మొత్తం ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులకు కన్ఫ్యూజన్ మనం దూరం చేయాలి. రైతులకు కన్ఫ్యూజన్ దూరం చేయాలి. రైతులు ఏమనుకుంటారంటే 1,50,000 ఉన్నా నాకు 70,000 వచ్చింది. సరే మీ బ్యాంకు తప్పిదం వల్ల వచ్చిందా, మిగతా తప్పిదం వల్ల వచ్చిందా తర్వాత అది మీ బ్యాంక్ సైడ్ నుంచి ఇమీడియట్గా మనం ఇవ్వాలి. లేకుంటే ఏమవుతుంది, ఈ రైతులంతా కూడా నాకు ఇంతే అయిపోయింది, నాకు మళ్ళీ కాదేమో గందరగోళం ఒక ఆందోళన రైతు దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బయట మాట్లాడుతున్నాం. తర్వాత మీకు ఉన్నటువంటి అకౌంట్ డబ్బులు వచ్చినాయి మాకు ఇప్పటివరకు 240 వచ్చింది. 215 అకౌంట్ ఉంటే 280 రైతులకు దాదాపు రావాలి. అంత బిలో 2 lakhs వాళ్ళు ఉన్నారు కదా, 2 lakhs పైన కూడా ఉన్నారు సార్. కొన్ని ఉంటుంది అంటే మన 25% మంది 80% మంది రైతులకు రావాలి. దానివల్ల మళ్ళీ మన రివైజల్ పంపించాం. మీ బ్యాంక్ టెక్నికల్ ప్రాబ్లం చేస్తున్నటువంటి రుణమాఫీలో చాలా గందరగోళాలు ఉన్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతులు మాకు 2 లక్షల రూపాయల లోపే రుణం ఉన్నది, 1,00,000 రూపాయల లోపు రుణం ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా 50,000 రూపాయలు 60,000 రూపాయలు లోన్ ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమంలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నట్టు మాకు కూడా కొంత అనుమానం వస్తూ ఉన్నది. ఆదిలాబాదులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి లోన్ తీసుకున్నటువంటి 1,500 మంది రైతులకు కేవలం 280 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు లోను వాళ్లకు రుణమాఫీ జరిగిందంటూ బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు. మిగతా దాదాపు 1,150 1,200 మంది రైతులకు ₹1 కూడా వాళ్లకు రుణమాఫీ జరగలేదు. మొదలుగానైతే ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు రైతులకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ప్రభుత్వం నుండి సమాధానం రావాలా. ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరైతే 2 లక్షల రూపాయల రుణం ఉన్నదో వాళ్ళందరికీ కూడా మాఫీ చేసే బాధ్యత మాది, భరోసా మేమిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. చాలా సంతోషం. కానీ మరోపక్క ఏం చెప్తున్నారు, ఉదాహరణకు 2,05,000 రూపాయలు ఒక రైతు బ్యాంకులో అప్పు ఉంటే రైతు మిగతా 5,000 కట్టుకున్న తర్వాతనే మేము 2 లక్షలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. మేము రైతులందరి తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు ఎన్ని లక్షలైనా అప్పు ఉండని మీరు ఇస్తామన్నటువంటి 2 లక్షల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో విడుదల చేయండి. మిగతా ఉన్నటువంటి అప్పు రైతు కట్టుకుంటాడా లేదా రెన్యువల్ చేసుకుంటాడా ఇంకేదైనా చేసుకుంటాడా అది రైతు ఇష్టం. కానీ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలను వెంటనే రైతు ఖాతాలోకి విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఇంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు దరఖాస్తులు ఇస్తే ఒక ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది, మేము రైతులు ఏ దరఖాస్తు ఇచ్చినా కూడా ఆ సమస్యని నెల లోపల పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. దానికి ఇప్పటి వరకు ఒక పోర్టల్ అనేది రైతు తయారు చేయలేదు. ఏ రైతు అయినా కానీ దరఖాస్తు ఇస్తే ఆ రైతుకు సంబంధిత అధికారి రసీదు ఇవ్వాలి. రసీదు ఇస్తేనే రైతు దగ్గర ఒక ఆధారం ఉంటుంది. తిరిగి నెలలోపు రైతు కనీసం ఆ అధికారిని అడగగలుగుతాడు. కానీ ఆ అధికారి రైతుకు ఎటువంటి రసీదు ఇవ్వకుండా కేవలం నువ్వు దరఖాస్తు ఇచ్చిపోవనంటే రైతు దగ్గర
ఎటువంటి ఆధారం ఉండదు. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది మిస్ అయిపోయారు. రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరినీ కూడా ఏ ప్రాతిపాదికన గుర్తిస్తారు? ఇద్దరు అన్నదమ్ములకు రేషన్ కార్డు లేదు, ఆ ఇద్దరు అన్నదమ్ములను కుటుంబంగా గుర్తిస్తారా, లేదా వాళ్ళని వేరు వాళ్ళగా కుటుంబంగా గుర్తిస్తారా? ప్రభుత్వం నుంచి స్పష్టంగా సమాధానం రావాలా. కూడా ధైర్యపడద్దు. ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ జరగాల్సిందే. మీకు అండగా మేముంటాం. ప్రభుత్వానికి ఇంకొక 4-5 రోజులు సమయం ఇద్దాం. బ్యాంకు అధికారులు చేసినటువంటి తప్పులే కావచ్చు, ప్రభుత్వ అధికారులు